హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం అవసరం కోసం పెళ్ళి పార్ట్ 6. మరి కథలోకి వెళ్తే రాత్రి 10:30 గంటల సమయం. సూర్యనిలయం బంగ్లా అంతా గాఢ నిద్రలో ఉంది. కానీ విక్రమ్ స్టడీ రూమ్లో మాత్రం ప్రళయానికి ముందు ఉండే భయంకరమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది. చేతిలో ఉన్న ఆ పాత ఫోటోను, అందులో ఉన్న ఆ ఎర్రటి అక్షరాల చీటిని చూస్తున్న విక్రమ్ ముఖం పాలిపోయింది. ఏసీ రూమ్లో ఉన్నప్పటికీ అతని నుడితి మీద చెమటలు పడుతున్నాయి. చేతులు వణుకుతున్నాయి. కొన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని శాసించే విక్రమ్, రమేష్ లాంటి ఎంతోమంది శత్రులను అవలీలాగా మట్టి కరిపించిన విక్రమ్ ఆ ఒక్క ఫోటో చూడగానే ఒక భయస్థుల్లా మారిపోయాడు. ఆ ఫోటోలో ఉన్నది తన అన్నయ్య సిద్ధార్థ్, ఆదిత్యకు స్వయంగా తండ్రి. 7 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో సిద్ధార్థ్, అతని భార్య ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఆ ప్రమాదం నుండి కేవలం 3 నెలల పసికందుగా ఉన్న ఆదిత్య మాత్రమే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి నుండి ఆదిత్యకు తండ్రిగా తల్లిగా అన్నీ తానే పెంచుకున్నాడు విక్రమ్. లోకానికి తెలిసిన నిజమిది. కానీ లోకానికి తెలియని, బహుశా తన అన్నయ్య సిద్ధార్థకు కూడా తెలియని ఒక భయంకరమైన రహస్యం విక్రమ్ గుండెల్లో పాతిపెట్టబడి ఉంది. ఆ ఫోటోలో ముఖం గీసివేసి ఉన్న ఆ మూడో వ్యక్తికి, విక్రమ్కు మధ్య జరిగిన ఆ చీకటి ఒప్పందం, ఆ రోజు రాత్రి జరిగిన ఆ మారణ హోమం తలుచుకుంటేనే విక్రమ్కి రక్తం గడ్డకట్టకపోతుంది. లేదు, వాడు చచ్చిపోయాడు. నా కళ్ళ ముందే ఆ కారు మంటల్లో కాలి బూడిదైపోయాడు. వాడు మళ్ళీ ఎలా వస్తాడు? ఇదంతా ఎవరో చేస్తున్న ఫేక్ బ్లాక్మెయిల్. అవును, ఇది నిజం కాదు అంటూ తన్ను తానే ధైర్యం చెప్పుకోవడానికి ప్రయత్నించాడు విక్రమ్. కానీ ఆ చీకట్లో రాసి ఉన్న మాటలు, నీ అన్నయ్య చావుకు కారణమైన రహస్యం నీ భార్య పల్లవి నుండి ఎంతకాలం దాయగలవు అన్న వాక్యాలు విక్రమ్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తన జీవితంలోకి ఒక వెలుగులా వచ్చిన పల్లవికి ఈ నిజం తెలిస్తే, తనను దేవుళ్ళు ఆరాధిస్తున్న ఆ అమాయకురాలికి తన చేతులకు అంటిన రక్తం మరకల గురించి తెలిస్తే ఆమె తను క్షమించగలదా? ఆదిత్యకు తన తండ్రి చావుకు పరోక్షంగా తనే కారణమని తెలిస్తే ఏమవుతుంది? ఆలోచనల సుడిగుండంలో కొట్టుమిట్లాడుతున్న విక్రమ్కు హఠాత్తుగా స్టడీ రూమ్ తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. సార్, వాటర్ బాటిల్ తెచ్చాను, లోపలికి రావచ్చా అంటూ బయట నుండి పల్లవి గొంతు వినిపించింది. విక్రమ్ ఉలిక్కిపడ్డాడు. వెంటనే తేరుకొని ఆ ఫోటోను, చీటీని, పార్సల్ బాక్స్ను టేబుల్ డ్రాయర్లో వేసి లాక్ చేశాడు. ముఖం మీద ఉన్న చెమటను కర్చీఫ్తో తుడుచుకొని బలవంతంగా ఒక చిరునవ్వును పెదవుల మీదకు తెచ్చుకొని తలుపు తీశాడు. పల్లవి చేతిలో వాటర్ బాటిల్ ఒక గ్లాస్తో లోపలికి వచ్చింది. విక్రమ్ ముఖం చూసి ఆమెకు ఏదో తేడాగా అనిపించింది. ఏమైందండి, ముఖం అలా పాలిపోయింది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఏమైనా టెన్షనా అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. విక్రమ్ ఆమె కళ్ళల్లోకి చూడలేకపోతున్నాడు. ఆ కళ్ళల్లో ఉన్న స్వచ్ఛతను చూస్తే తనలోని అపరాధభావం ఉప్పెన్లా పెరిగిపోతుంది. అది ఏం లేదు పల్లవి, 2 రోజులుగా నిద్ర లేదు కదా, పైగా రమేష్ కార్డ్ ఇష్యూ వల్ల ఆఫీస్ పనులు చాలా పెండింగ్ పడ్డాయి. ఆ ఫైల్స్ చూస్తుంటే కొద్దిగా తలనొప్పిగా అనిపించింది అంతే అంటూ మాట దాటవేశాడు. పల్లవి వాటర్ గ్లాసులో పోసి అతనికి ఇస్తూ, మీరేం కంగారు పడకండి సార్, మీ పక్కన నేనున్నాను కదా, రేపటి నుండి ఆఫీస్ పనులు నేను కూడా పంచుకుంటాను. ఆదిత్య ఫౌండేషన్ బాధ్యతలు ఎలాగూ నావే కదా, మీరు కాసేపు పడుకోండి, రండి అంటూ అతని చెయ్యి పట్టుకొని పడగదిలోకి తీసుకెళ్ళింది. ఆ రాత్రి పల్లవెంతో ప్రశాంతంగా నిద్రపోయింది. కానీ విక్రమ్ కంటి మీద కునుకులేదు. తన పక్కన ప్రశాంతంగా నిద్రపోతున్న పల్లవి ముఖాన్ని చూస్తూ, నిన్ను ఈ రాక్షసు నీడ నుండి ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు పల్లవి. ఒకసారి నా వల్ల ఒక ప్రాణం పోయింది, కానీ ఈసారి నా ప్రాణం పోయినా సరే నీకు ఆదిత్యకు ఎలాంటి ఆపద రానివ్వను అని మనసులో ప్రతిన పూనాడు. విక్రమ్ నెమ్మదిగా బెడ్ మీద నుండి లేచి బాల్కనీలోకి వచ్చాడు. సిగరెట్ వెలిగించాడు. పొగను గాల్లో కొదులుతూ 7 ఏళ్ల క్రితం జరిగిన ఆ భయంకరమైన రాత్రి జ్ఞాపకాల్లోకి జారుకున్నాడు. సూర్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అప్పట్లో ఇంత పెద్ద సామ్రాజ్యం కాదు. విక్రమ్ అన్నయ్య సిద్ధార్థాన్ని ఎంతో కష్టపడి పైకి తీసుకొస్తున్నాడు. విక్రమ్ అప్పుడే బిజినెస్లోకి వచ్చాడు. ఆవేశం, అహంకారం, అతి వేగంగా కోట్లు సంపాదించాలన్న అత్యాశ ఆ రోజుల్లో
విక్రమ్ నరనరాల్లో జీర్ణించకపోయి ఉండేవి. సరిగ్గా అప్పుడే వాళ్ళ కంపెనీకి ఒక భారీ ప్రాజెక్టు వచ్చింది. కానీ ఆ ప్రాజెక్టు వెనక అండర్ వరల్డ్ డాన్ భైరవ్ హస్తం ఉందని సిద్ధార్థ్ తెలిసింది. భైరవ్ అంటే ఇల్లీగల్ మైనింగ్, స్మగ్లింగ్, హత్యలు చేసే ఒక కిరాతకుడు. వాడితో చేతులు కలపడం ఇష్టం లేక సిద్ధార్థ్ ఆ డీల్ క్యాన్సిల్ చేశాడు. కానీ డబ్బు ఆశతో కళ్ళు మూసుకుపోయిన విక్రమ్ తన అన్నయ్యకు తెలియకుండా భైరవ్తో రహస్యంగా చేతులు కలిపాడు. భైరవ్ ద్వారా కోట్లాది రూపాయల ఫండ్స్ను సూర్య గ్రూప్లోకి అక్రమంగా మళ్లించాడు. ఈ విషయం తెలుసుకున్న సిద్ధార్థ్ గుండె పగిలిపోయింది. తమ్ముణ్ణి లాగి చెంప మీద కొట్టాడు. విక్రమ్, నువ్వు చేసింది వ్యాపారం కాదు, ద్రోహం. వారి రక్తపు డబ్బు మనకు వద్దు. నేను రేపే పోలీసులకు అన్ని ఆధారాలు ఇస్తున్నాను. మన కంపెనీని లాక్ చేసినా పర్లేదు, భైరవ్ గారిని వదిలేది లేదు అని వార్నింగ్ ఇచ్చాడు సిద్ధార్థ్. ఈ విషయం విక్రమ్ ద్వారా భైరవ్కు తెలిసింది. నీ అన్నయ్య నా సామ్రాజ్యాన్ని కాల్చేయాలని చూస్తున్నాడు విక్రమ్. వాణ్ణి ఎలా ఆపాలి నాకు తెలుసు. నువ్వు సైలెంట్గా ఉండు అని భైరవ్ చెప్పాడు. అదే రోజు రాత్రి సిద్ధార్థ్ తన భార్య 3 నెలల కొడుకు ఆదిత్యతో కలిసి కారులో పోలీసుల దగ్గరకు బయలుదేరాడు. విక్రమ్కు ఆ విషయం తెలిసినా తన అన్నయ్యను ఆపలేదు. భైరవ్ ఏదో చిన్న వార్నింగ్ ఇచ్చి ఆపుతాడని విక్రమ్ అనుకున్నాడు. కానీ భైరవ్ ప్లాన్ వేరు. హైవే మీద సిద్ధార్థ్ కారు వెళ్తూ ఉండగా ఒక పెద్ద లారీ వాళ్ళ కారును ఘోరంగా ఢీకొట్టింది. కారు లోయలకు పడి మంటలు అంటుకున్నాయి. వెనకే కారులో ఫాలో అవుతున్న విక్రమ్ అది చూసి షాక్ అయ్యాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్ డోర్ తీయడానికి ప్రయత్నించాడు. లోపల రక్తం మడుగులో ఉన్న సిద్ధార్థం తన భార్య చేతిలో ఉన్న పసికందు ఆయుత్తను కిటికీలోంచి విక్రమ్ చేతికి ఇచ్చాడు. విక్రమ్, నా కొడుకుని బతికించుకోరా, వాడు అనాథ కాకూడదు అంటూ ప్రాణాలు విడిచాడు సిద్ధార్థం. విక్రమ్ ఆయుధం తీసుకుని దూరం వెళ్ళగానే ఆ కారు పెద్ద శబ్దంతో పేలిపోయింది. తన అత్యాశే తన అన్నయ్య ప్రాణాలను బలికొందని విక్రమ్కి అప్పుడే అర్థమైంది. ఆవేశంతో విక్రమ్ నేరుగా భైరవ్ స్థావరానికి వెళ్ళాడు. ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. విక్రమ్ చేతిలో ఉన్న ఇనుపరాడు దెబ్బకు భైరవ్ తల పగిలి కింద పడిపోయాడు. వాడు చచ్చిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే విక్రమ్ అక్కడి నుండి వచ్చేశాడు. పోలీసులను మేనేజ్ చేసి అది కేవలం ఒక యాక్సిడెంట్లా క్రియేట్ చేశాడు. ఆనాటి నుండి ఆయితే కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. సూర్య గ్రూప్ను నిజాయితీగా 1000 కోట్లకు చేర్చాడు. సిగరెట్ను కింద పడేసి కాల్తో నలిపేశాడు విక్రమ్. తన చేత్తో చంపేసిన భైరవ్ మళ్ళీ బతికి వచ్చాడా, లేక భైరవ్ మనుషులు ఎవరైనా ఆనాటి పగను తీర్చుకోవడానికి ఇప్పుడు పార్సల్ పంపారా? ఏది ఏమైనా తన గతాన్ని తవ్వితీసి తన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నాం ఆ అదృశ్య శత్రువును వేటాడాలని విక్రమ్ నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సూర్య నిలయంలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. నిన్నటి కోర్టు గెలుపు ఇంటికి కొత్త కళ్ళను తీసుకువచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. పల్లవ్ ఒక లేత నీలం రంగు కాటన్ చీరలో ఎంతో హుందాగా ఒక సీఈఓ లాగా కనిపిస్తుంది. వరుణ్ కూడా వీల్చైర్లో వచ్చి వాళ్లతో జాయిన్ అయ్యాడు. వాడి ముఖంలో ఇప్పుడు పాత భయం లేదు. సుశీలమ్మ గారు పల్లవికి దోశ వడ్డిస్తూ, ఏమ్మ పల్లవి, ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నావా? మొదటి రోజు కదా, దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళు అని ఆశీర్వదించారు. పల్లవి చిరునవ్వుతో, తప్పకుండా అత్తయ్య. ఆయితే ఫౌండేషన్కి సంబంధించిన పెండింగ్ పనులు చాలా ఉన్నాయి. పైగా నిన్నటి రమేష్ ఇష్యూ వల్ల బోర్డు మెంబర్స్ కొద్దిగా గందరగోళంలో ఉన్నారు. వాళ్లకు ధైర్యం చెప్పాలి అంది బాధగా. విక్రమ్ కాఫీ తాగుతూ పల్లవ్ వైపే చూస్తున్నాడు. ఒకప్పుడు తన కళ్ళల్లోకి చూడాలంటేనే భయపడే ఒక సాధారణ అమ్మాయి ఈరోజు 1000 కోట్ల బోర్డు మెంబర్స్కి ధైర్యం చెప్పే స్థాయికి ఎదిగిన తీరు చూసి అతనికి గర్వంగా అనిపించింది. కానీ ఆ గర్వం వెనక ఎక్కడి నుండో పొంచి ఉన్న ప్రమాదం అతన్ని భయపెడుతూనే ఉంది. పల్లవి, ఈరోజు నేను నీతో పాటు ఆఫీస్కు రాలేను. నాకు ఒక ముఖ్యమైన పర్సనల్ మీటింగ్ ఉంది. నువ్వు సెక్యూరిటీతో కలిసి ఆఫీస్కి వెళ్ళు. ప్రకాష్ లాయర్ నీకు అన్నీ గైడ్ చేస్తాడు అన్నాడు విక్రమ్. సరే సార్, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను అనేంత కాన్ఫిడెంట్గా చెప్పింది పల్లవి. బ్రేక్ఫాస్ట్ పూర్తయ్యాక విక్రమ్ తన ప్రత్యేకమైన
బుల్లెట్ ప్రూఫ్ కారులో బయలుదేరాడు. పల్లవి మరో కారులో ఆఫీస్కి వెళ్ళింది. విక్రమ్ నేరుగా ఆఫీస్కి వెళ్లకుండా నగర శివర్లలో ఉన్న ఒక పాత గౌండానికి చేరుకున్నాడు. అదొక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ. దాని ఓనర్ పేరు అర్జున్. అర్జున్ విక్రమ్కి అత్యంత నమ్మకస్తుడైన స్నేహితుడు, మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. విక్రమ్కి సంబంధించిన ఎన్నో ఇల్లీగల్ సమస్యలను అర్జున్ బయటకు తెలియకుండా సాల్వ్ చేస్తుంటాడు. గౌడన్ లోపల కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని ఉన్నాడు అర్జున్. విక్రమ్ లోపలికి రాగానే లేచి నిలబడ్డాడు. ఏంటి విక్రమ్, నిన్న కోర్టులో రమేష్ గారి ఆట కట్టించావని న్యూస్లో చూశాను. కంగ్రాట్స్. కానీ ముఖం చూస్తుంటే గెలిచిన వాళ్ళ లేదు, ఏదో పెద్ద తుఫాన్లో చిక్కుకున్న వాళ్ళ ఉన్నావు అని అడిగాడు అర్జున్. విక్రమ్ తన జోబులో ఉన్న ఆ పాత ఫోటో చీటి తీసి అర్జున్ టేబుల్ మీద పెట్టాడు. రమేష్ గాడు ఒక పిల్ల బాతు అర్జున్, వాడు నాకేం చేయలేడు. కానీ నా రాత్రి నా ఇంటికి పార్సల్ వచ్చింది. ఇది చూస్తే నాకే కాదు, నా ఫ్యామిలీ మొత్తానికి ప్రాణాపాయం ఉందనిపిస్తుంది అన్నాడు సీరియస్గా. అర్జున్ ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకొని జాగ్రత్తగా గమనించాడు. ఈ ఫోటో 7 ఏళ్ల క్రితం నాటిది విక్రమ్. ఇందులో నువ్వు నీ అన్నయ్య సిద్ధార్థ ఉన్నారు. మరి ఈ మూడో వ్యక్తి ఎవరు? ఫేస్ స్క్రాచ్ చేశారు. వాడి పేరు భైరవ్. 7 ఏళ్ల క్రితం ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. కానీ నిన్న వచ్చిన ఈ పార్సల్, ఈ చీటి చూస్తుంటే వాడు బతికే ఉన్నాడేమో అనిపిస్తుంది. లేదా వాడి మనుషులు ఎవరో నా గత పాపాలను తవ్వి పల్లె ముందు పెట్టాలని చూస్తున్నారు. నేను వారం రోజులు టైం ఇస్తున్నాను అర్జున్. ఈ పార్సల్ ఎవరు పంపారు? ఆ బైక్ మీద వచ్చిన కుర్రాడు ఎవరు? ఇదంతా నాకు తెలియాలి. వాడు నా పల్లవి దగ్గరకు చేరేలోపు వాణ్ణి నేనే కనుక్కొని పాతాళంలో పాతేయాలి అని కసిగా చెప్పాడు విక్రమ్. అర్జున్ వెంటనే ఆ ఫోటోను స్కాన్ చేసి తన సిస్టంలో వేశాడు. డోంట్ వరీ విక్రమ్, ఆ చీటీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్, ఆ బైక్ నెంబర్ ప్లేట్ ఫుటేజ్ అన్నిటినీ నేను డీకోడ్ చేస్తాను. వీడెవడో నీ గతం తెలిసిన చాలా తెలివైన వాడు. బీ కేర్ఫుల్ అని హెచ్చరించాడు. విక్రమ్ తల ఊపి అక్కడి నుండి బయటకు వచ్చాడు. మరోవైపు సూర్య గ్రూప్ హెడ్ క్వార్టర్స్లో వాతావరణం వేడిగా ఉంది. బోర్డ్రూమ్లో డైరెక్టర్స్ అందరూ సమావేశమయ్యారు. రమేష్ శేఖర్ల అరెస్ట్ తర్వాత కంపెనీలో ఒక విధమైన భయం నెలకొంది. నిన్నటి వరకు పల్లవిని దొంగని వేలెత్తి చూపిన వాళ్ళంతా ఇప్పుడు ఆమె ముందు తల ఎత్తుకోలేకపోతున్నారు. సరిగ్గా 11 గంటలకు పల్లవి బోర్డ్రూమ్లోకి అడుగుపెట్టింది. ఆమె రాగానే డైరెక్టర్స్ అందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు. పల్లవి నేరుగా వెళ్ళి చైర్పర్సన్ సీట్లో కూర్చుంది. ఒకప్పుడు ఆమెలో ఉన్న భయం, కంగారు ఇప్పుడేమాత్రం లేవు. విక్రమ్ ఇచ్చిన ధైర్యం ఆమెను ఒక ఉక్కు మహిళలా మార్చేసింది. గుడ్ మార్నింగ్ బోర్డ్, దయచేసి కూర్చోండి అంది పల్లవి స్పష్టమైన గొంతుతో. అందరూ కూర్చున్నారు. నిన్న జరిగిన సంఘటన గురించి మీ అందరికీ తెలుసు. మనలో ఉన్న ద్రోహులు ఎవరో బయటపడ్డారు. శేఖర్ చేసిన మోసం వల్ల కంపెనీ పరువు కొద్దిగా దెబ్బతిన్న మాట వాస్తవమే. కానీ విక్రమ్ గారు ఆ డ్యామేజ్ను కంట్రోల్ చేశారు. ఇక్కడితో గతాన్ని వదిలేద్దాం. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళవలసిన సమయం అని సూటిగా విషయానికి వచ్చింది. ఒక సీనియర్ డైరెక్టర్ లేచి, మేడం, నిన్నటి సంఘటన వల్ల ఇన్వెస్టర్స్ కొద్దిగా భయపడుతున్నారు. అయితే ఫౌండేషన్కు సంబంధించిన ఫండ్స్ సేఫ్గా ఉంటాయా లేదా అని ప్రశ్నిస్తున్నారు. మనం వాళ్లకు ఏం సమాధానం చెప్పాలి అని అడిగాడు. పల్లవి ఒక క్షణం ఆలోచించింది. లాయర్ ప్రకాష్ గారు, ఫౌండేషన్లో ఉన్న 1000 కోట్లను మనం కేవలం ఎఫ్డీలో ఉంచాం కదా, దాన్ని వెంటనే సోషల్ వెల్ఫేర్ ప్రాజెక్ట్స్కి మళ్లించడానికి ప్లాన్ రెడీ చేయండి. కేవలం మాటలు చెబితే ఇన్వెస్టర్స్ నమ్మరు. మన పనులు మాట్లాడాలి. రేపట్లోగా నగరంలో ఉన్న 5 పెద్ద అనాథ శరణాలయాలను దత్తత తీసుకున్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి. అలాగే అయితే పేరు మీద ప్రతి ఏడాది 100 మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించే ఒక స్కీమ్ను రేపే లాంచ్ చేస్తున్నాం. దానికి సంబంధించిన బడ్జెట్ అప్రూవల్ మీద నేను అప్పుడే సంతకం చేస్తున్నాను అంటా ఫైల్ మీద వేగంగా సంతకాలు చేసింది. పల్లవి తీసుకున్న ఈ నిర్ణయానికి బోర్డు మెంబర్స్ ఆశ్చర్యపోయారు. నిన్నటిదాకా బిజినెస్ అంటే ఏమిటో తెలియని మహిళ ఈరోజు ఇంత స్పష్టమైన విజన్తో నిర్ణయాలు తీసుకోవడం వాళ్లకు షాక్తో పాటు ఆ మీద గౌరవాన్ని పెంచింది. ఎక్సలెంట్ డెసిషన్ మేడం.
దీనివల్ల కంపెనీ ఇమేజ్ 100 రెట్లు పెరుగుతుంది అంటూ అందరు చప్పట్లు కొట్టారు. పల్లవి మనసులో విక్రమ్ని తలుచుకొని, ఇదంతా మీరు నా మీద ఉంచిన నమ్మకం సార్. మీ పరువును, మీ సామ్రాజ్యాన్ని నేనెప్పటికీ కింద పన్నివ్వను అని సంతోషపడింది. మీటింగ్ ముగించుకొని తన క్యాబిన్లోకి వచ్చింది పల్లవి. అప్పుడే ఆమె పర్సనల్ సెక్రటరీ లోపలికి వచ్చి, మేడం, మీకు ఒక కొరియర్ వచ్చింది, అర్జెంట్ అండ్ కాన్ఫిడెన్షియల్ అని అంది. అని ఒక చిన్న కవర్ తెచ్చి వెళ్ళింది. పల్లవ కవర్ తీసుకొని చూడబోతూ ఉంటే ఆమె మొబైల్ రింగ్ అయింది. విక్రమ్ నుండి కాల్. ఆమె కవర్ను టేబుల్ మీద పెట్టి సంతోషంగా కాల్ లిఫ్ట్ చేసింది. హలో సార్, మీటింగ్ ఇప్పుడే అయిపోయింది, అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అంది ఎగ్జైట్మెంట్తో. అటువైపు విక్రమ్ గొంతు ఎంతో సీరియస్గా ఉంది. వెరీ గుడ్ పల్లవి, నేను ఒక అరగంటలో ఆఫీస్కి వస్తున్నాను, అప్పటిదాకా నువ్వు క్యాబిన్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు అని ఫోన్ కట్ చేశాడు. విక్రమ్ కారు ఆఫీస్కి వేగంగా వస్తుంది. సరిగ్గా అప్పుడు అతని కారులో ఉన్న పర్సనల్ సెక్యూరిటీ ఫోన్ రింగ్ అయింది. ఆ నెంబర్ కేవలం ప్రకాష్కి, అర్జున్కి మాత్రమే తెలుసు. స్క్రీన్ మీద అన్నోన్ నెంబర్ అని పడుతుంది. విక్రమ్ భయపడుతూనే కాల్ ఆన్సర్ చేశాడు. హలో. అటువైపు నుండి ఒక గంభీరమైన, భయంకరమైన నవ్వు వినిపించింది. ఆ నవ్వు వినగానే విక్రమ్ గుండె ఆగిపోయినంత పనైంది. 7 ఏళ్ల క్రితం తను చంపేస్తాననుకున్న ఆ గొంతు ఇప్పుడు తన చెవుల్లో మృత్యు గర్జనలా వినిపిస్తుంది. ఏంటి విక్రమ్, నా నవ్వు మర్చిపోయావా? 7 ఏళ్ల క్రితం ఇదే నవ్వుతూ నా తల మీద ఇనుప రాడుతో కొట్టావు. నేను చచ్చిపోయానని సంబరపడ్డావు. కానీ రక్తం రుచి మరిగిన పులి అంత ఈజీగా చావదురా అని గంభీరంగా అన్నాడు అవతల వ్యక్తి. భైరవ్, నువ్వు బతికే ఉన్నావా అని వణుకుతున్న గొంతు అడిగాడు విక్రమ్. బతికే ఉన్నాన్రా, కేవలం నీ సామ్రాజ్యాన్ని, నీ సంతోషాన్ని నాశనం చేయడం కోసమే బతికి ఉన్నాను. రాత్రి పంపిన గిఫ్ట్ నచ్చిందా? నీ ముఖంలో భయం చూడాలనిపిస్తుంది విక్రమ్. ఇన్నాళ్ళు నువ్వు అయితే వెనకాల దాక్కున్నావు, కానీ ఇప్పుడు నీకు కొత్త బలహీనత దొరికింది. నీ భార్య పల్లవి, ఆమె నీకు ప్రాణమని నాకు తెలుసు. నీ ప్రాణాన్ని తీయటం నాకు చిటికెలో పని అని భయపెట్టాడు భైరవ్. విక్రమ్ కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంది. భైరవ్, నువ్వు మగాడివైతే నా ఎదురుగా రా, నా భార్య వైపు కన్నెత్తి చూస్తే నిన్నీసారి ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని గర్జించాడు. భైరవ్ మళ్ళీ పగలబన్నవాడు. అంత ఆవేశం వద్దు విక్రమ్, నేను నీ ఎదురుగా వచ్చే ముందే ఆట మొదలు పెట్టేశాను. నీ భార్య పల్లవి ఇప్పుడు తన క్యాబిన్లో ఉంది కదా, ఆమె టేబుల్ మీద ఓ కొరియర్ కవర్ ఉంది, చూడు, అందులో ఏముందో తెలుసా? 7 ఏళ్ల క్రితం నువ్వు నాతో కలిసి చేసిన ఆ స్మగ్లింగ్ తాలూకు ఆధారాలు, నీ అన్నయ్య చావు వెనక ఉన్న నీ పాత్రకు సంబంధించిన పక్కా ప్రూఫ్స్. ఆ కవరు పల్లవి తెరిచి చూసిందంటే ఈ క్షణమే ఆమె నీ ముఖం మీద ఉమ్మేసి నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. నీ ప్రేమ సామ్రాజ్యం కూలిపోతుందిరా అని బాంబు పేల్చాడు. విక్రమ్ మైండ్ బ్లాక్ అయిపోయింది. పల్లవి క్యాబిన్లో ఆ కవరు ఉందా? పల్లవి దాన్ని చదివేస్తే ఆ ఊహకే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రే భైరవ్, వద్దురా, ప్లీజ్ వద్దు. నీకు నా ప్రాణాలు కావాలంటే తీసుకో, నా ఆస్తి కావాలంటే తీసుకో, కానీ నా భార్యను నా నుండి దూరం చేయకు అంటూ మొదటిసారి ఒక శత్రువు ముందు ప్రాధేయపడ్డాడు విక్రమ్. టైం లేదు విక్రమ్, బహుశా కవరు నీ భార్య ఓపెన్ చేస్తూ ఉండొచ్చు. కౌంట్డౌన్ స్టార్ట్ నౌ. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే విక్రమ్. పిక్చర్ అభి బాకీ హై అంటూ ఫోన్ కట్ చేశాడు భైరవ్. విక్రమ్ పిచ్చి వాళ్ళ డ్రైవర్ మీద అరిచాడు. కారు ఆఫీస్కి స్పీడ్గా పోనివ్వు, జస్ట్ ప్లే ద కార్. మరోవైపు ఆఫీస్ క్యాబిన్లో పల్లవి తన టేబుల్ మీద ఉన్న ఆ సీక్రెట్ కవర్ని చేతిలోకి తీసుకుంది. దాని మీద ఎవరి పేరు ఉందా? దాన్ని నెమ్మదిగా కత్తితో కట్ చేసి ఓపెన్ చేయడానికి సిద్ధమైంది. ఆ ముఖంలో ఏముంటుందా అన్న ఆసక్తి ఉంది. కార్లో విక్రమ్ రక్తం ఉడికిపోతుంది. 7 ఏళ్ల తన గతం ఒక పేపర్ రూపంలో పల్లవి చేతుల్లోకి వెళ్ళబోతుంది. సూర్య గ్రూప్ హెడ్ ఆఫీస్లోని చైర్పర్సన్ క్యాబిన్. ఏసీ గాలి నెమ్మదిగా వేస్తున్నప్పటికీ అక్కడ ఒక నిశ్శబ్ద తుఫాను దాగి ఉంది. పల్లవి తన చేతిలో ఉన్న ఆ పసుపు రంగు కొరియర్ కవర్ను ఎంతో ఆసక్తిగా చూస్తుంది. దాని మీద ఎలాంటి అడ్రస్ లేదు, కేవలం అత్యంత రహస్యం అని ఎర్రటి అక్షరాలతో రాసి ఉంది. ఆమె టేబుల్ మీద ఉన్న పేపర్ కవర్ తీసుకొని ఆ కవర్ అంచును
నెమ్మదిగా కట్ చేయటం ప్రారంభించింది. విక్రమ్ ఫోన్లో అంత కంగారుగా ఎందుకు మాట్లాడాడో, తన్ను క్యాబిన్ దాటి ఎక్కడికి వెళ్ళవద్దని ఎందుకు హెచ్చరించాడో ఆమెకు అర్థం కావటం లేదు. కానీ ఈ కవర్ని చూస్తూ ఉంటే ఆ మనసులో ఏదో తెలియని కీడు శంకిస్తుంది. కవర్ లోపల కొన్ని పాత డాక్యుమెంట్స్, ఒక ప్లాస్టిక్ కవర్లో ఉన్న కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. పల్లవి మొదట ఆ ఫోటోలను బయటకు తీసింది. అందులో ఒక పాత గోడన్, దాని ముందు నిలబడి ఉన్న కొంతమంది రౌడీలు, వాళ్ళ పక్కన నిలబడి ఉన్న విక్రమ్ స్పష్టంగా కనిపిస్తున్నారు. విక్రమ్ ముఖంలో అప్పట్లో ఉన్న క్రూరత్వం, ఆవేశం చూసి పల్లవి ఒక క్షణం షాక్ అయింది. ఎందుకంటే తను చూసిన విక్రమ్ ఎంతో హుందాగా, పద్ధతిగా ఉంటాడు. కానీ ఫోటోలో ఉన్న విక్రమ్ ఒక గ్యాంగ్స్టర్లా కనిపిస్తున్నాడు. ఆమె ఆ ఫోటోలను పక్కన పెట్టి లోపల ఉన్న పేపర్లను విప్పింది. అది 7 ఏళ్ల క్రితం నాటి ఒక ఒప్పంద పత్రం. దాని మీద సూర్య మైనింగ్స్ మరియు భైరవ్ సిండికేట్ అని రాసి ఉంది. కింద విక్రమ్ సంతకంతో పాటు భైరవ్ అనే వ్యక్తి సంతకం కూడా ఉంది. ఆ కాగితంలో అక్రమ స్మగ్లింగ్, కోట్ల రూపాయల హవాలా డబ్బుకు సంబంధించిన లెక్కలు స్పష్టంగా ఉన్నాయి. పల్లవ కాగితాలను చదువుతూ ఉంటే ఆమె చేతులు వణకటం మొదలైంది. ఏంటిదంతా? సార్ అక్రమ వ్యాపారాలు చేశారా? భైరవ్ ఎవరు? అసలు ఈ కాగితాలు నాకెవరు పంపించారు అని ఆమె బుర్ర హీటెక్కిపోతుంది. ఆమె ఆఖరి పేజీని తిప్పింది. ఆ పేజ్ చూడగానే పల్లవి గుండె ఒకసారిగా ఆగిపోయినట్టు అయింది. అక్కడ ఒక పాత న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఉంది. దాని హెడ్లైన్ హైవే ఘోర ప్రమాదం, సూర్య గ్రూప్ వారసుడు సిద్ధార్థ్ దంపతుల సజీవ దహనం, కారును ఢీకొట్టిన గుర్తులేని లారీ. ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ కింద చేత్తో రాసిన ఒక భయంకరమైన నోటు ఉంది. పల్లవి, నీ భర్త విక్రమ్ నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు. వాడు ఒక నర్రూప రాక్షసుడు. డబ్బు ఆశతో వాడు భైరవ్తో చేతులు కలిపాడు. ఆ నిజం బయట పెడతాను అనే భయంతో స్వయంగా వాడి తన అన్నయ్య సిద్ధార్థ్ కారును లార్తో ఢీకొట్టించి చంపేశాడు. ఆదిత్యను అనాథం చేసింది రమేష్ కాదు, నీ పక్కన ఉన్న విక్రమ్. నమ్మకం లేదా? నీ భర్తని అడుగు. ఆ మాటలు చదవగానే పల్లవి కళ్ళ ముందు చీకట్లు కమ్మేశాయి. చేతిలో ఉన్న కాగితాలు కింద పడిపోయాయి. ఆమె ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ టేబుల్ని పట్టుకొని కూలబడిపోయింది. లేదు, ఇది అబద్ధం. నా సార్ అలాంటివాడు కాదు. వాడు ఆదిత్యను తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. తన అన్నయ్య కొడుకు కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉన్న మనిషిని ఇంతటి ద్రోహి అంటాడా? ఇదంతా రమేష్ గాడి మనసులో ఆడుతున్న నాటకం. నన్ను, నా సార్ని విడదీయడానికి పన్నిన కుట్ర ఇది అని పల్లవి గట్టిగా అనుకుంది. కానీ ఆ మనసులోని ఒక మూల భయం పదే పదే వేధిస్తుంది. నిన్న రాత్రి పార్సల్ వచ్చినప్పటి నుండి విక్రమ్ ముఖంలో ఉన్న ఆ భయం, ఆ టెన్షన్ ఇప్పుడు ఆమెకు గుర్తొస్తున్నాయి. మరోవైపు నగర రహదారిపై విక్రమ్ కారు గాల్లో తేలుతున్నట్టు దూసుకుపోతుంది. విక్రమ్ స్టీరింగ్ను గట్టిగా పట్టుకొని పళ్ళు నూరుతున్నాడు. అతని కళ్ళల్లో మృత్యు భయం కనిపిస్తుంది. భైరవ్ బతికే ఉన్నాడనే నిజం అతన్ని ఎంతో భయపెడుతుంది. తన గతం పల్లవికి తెలిసిపోతుందనే భయం అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా అతన్ని పిండేస్తుంది. స్పీడ్గా పోనివ్వు శంకర్, ఇంకొక 5 నిమిషాల్లో నిన్న ఆఫీస్లో ఉండాలి అని డ్రైవర్ మీద అరిచాడు విక్రమ్. సా, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది సా, సిగ్నల్ పడింది అన్న డ్రైవర్ భయంగా. సిగ్నల్తో నాకు సంబంధం లేదు, కారును ఆపకు, ఏమైనా జరిగితే నేను చూసుకుంటాను అని గర్జించాడు విక్రమ్. బుల్లెట్ ప్రూఫ్ కారు సిగ్నల్ని బద్దలు కొట్టుకుంటూ ఆఫీస్ బిల్డింగ్ వైపు దూసుకెళ్ళింది. విక్రమ్ మనసులో ఆలోచనల సుడిగుండం నడుస్తుంది. పల్లవి, నువ్వు ఆ కవర్ను ఓపెన్ చేయకూడదు. ఒకవేళ నువ్వు ఆ నిజం చూస్తే నన్ను ఒక హంతకుల్లా చూస్తావు. నా అన్నయ్యను నేనే చంపానని ఆ భైరవ్ గారు నీకు అబద్ధాలు చెప్తాడు. అవును, నేను తప్పు చేశాను. గతంలో నేను భైరవ్తో చేతులు కలిపింది నిజమే, కానీ నా అన్నయ్య చంపడానికి నేను కారణం కాదు. నేను నా అన్నయ్యను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఈ నిజాన్ని నేను నీకెలా చెప్పగలను? నువ్వు నన్ను నమ్ముతావా పల్లవి? ఇప్పుడిప్పుడే నువ్వు నా మీద నమ్మకాన్ని పెంచుకున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు. ఈ క్షణంలో ఆ నమ్మకం ముక్కలైతే నేను తట్టుకోలేను అని మనసులో తీవ్రంగా రోధించాడు విక్రమ్. అతను వెంటనే తన ప్రైవేట్ డిటెక్టివ్ అర్జున్కి మళ్ళీ కాల్ చేశాడు.
అర్జున్ భైరవగాడు బతికే ఉన్నాడు. వాడు నా పల్లవికి కొరియర్ పంపించాడు. అందులో 7 ఏళ్ల క్రితం నాటి ఆధారాలు ఉన్నాయి. వాడిప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి. వాడి నెట్వర్క్ని ఇప్పుడే బ్లాక్ చేయి అని ఆర్డర్ వేశాడు. అటువైపు అర్జున్ కీబోర్డ్ మీద వేగంగా వేళ్లు కదిలిస్తూ, విక్రమ్, నేను ఆల్రెడీ ఆ కొరియర్ బాయ్ని ట్రాక్ చేశాను. వాడు ఒక ఫేక్ ఐడితో కొరియర్ ఆఫీస్లో ఆ కవర్ బుక్ చేశాడు. సిటీ సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా వాడి బైక్ నెంబర్ని స్కాన్ చేస్తున్నాను. కానీ భైరవ్ అంత ఈజీగా దొరికేవాడు కాదు. వాడిని ఆఫీస్ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాడు. నువ్వు ముందు పల్లవిని కాపాడుకో అని హెచ్చరించాడు. విక్రమ్ ఫోన్ కట్ చేసి కారు ఆఫీస్ గేట్ లోపలికి రాగానే కారు పూర్తిగా ఆగకముందే డోర్ తెరిచి బయటకు దూకాడు. ఆఫీస్ స్టాఫ్ అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా విక్రమ్ లిఫ్ట్ కోసం కూడా ఆగకుండా మెట్లెక్కుతూ చైర్పర్సన్ క్యాబిన్ వైపు పరిగెత్తాడు. అతని గుండె వేగం నిమిషానికి 100 సార్లు కొట్టుకుంటుంది. సెక్యూరిటీ గార్డ్స్ తలుపు తీసేలోపే విక్రమ్ ఆ తలుపును బలంగా తోసుకుంటూ లోపలికి వచ్చాడు. క్యాబిన్ లోపల పల్లవి టేబుల్ దగ్గర నిలబడి ఉంది. ఆమె చేతిలో ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్, ఆ ఎర్రటి అక్షరాల చీటీ ఉన్నాయి. ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతున్నాయి. విక్రమ్ లోపల రావటం చూసి పల్లవి ఉలిక్కిపడింది. విక్రమ్ ముఖం మొత్తం చెమటతో తడిసిపోయింది. అతను రొప్పుతూ పల్లవి వైపు చూశాడు. ఆమె చేతిలో ఉన్న ఆ కాగితాలను చూడగానే విక్రమ్ గుండె ఆగిపోయినంత పనైంది. అంటే తను భయపడినట్టే జరిగిపోయింది. పల్లవి అన్నీ చదివేసింది. విక్రమ్ ఒక అడుగు ముందుకు వేసి పల్లవి అన్నాడు ఎంతో ఆర్తిగా. పల్లవి తన చేతిలో ఉన్న ఆ కాగితాలను టేబుల్ మీద పెట్టి విక్రమ్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ చూపుల్లో కోపం లేదు, కేవలం ఒక పెద్ద ప్రశ్నార్థకం, ఎనలేని బాధ మాత్రమే ఉన్నాయి. సార్, ఏంటిదంతా అని అడిగింది పల్లవి. ఆమె గొంతు వణుకుతుంది. విక్రమ్ వేగంగా ముందుకు వచ్చి టేబుల్ మీద ఉన్న ఆ కాగితాలను, ఆ ఫోటోలను ఒకే ఒక్క క్షణంలో లాక్కున్నాడు. వాటిని గబగబా నలిపేసి తన జేబులో పెట్టుకున్నాడు. ఇది అబద్ధం పల్లవి, ఇదంతా ఫేక్. రమేష్ గారు జైలుకు వెళ్తూ మనల్ని మానసికంగా నాశనం చేయడానికి పంపిన కాగితాలివి. నువ్వు వీటిని నమ్మకు. నా మీద ఒట్టు, ఇందులో ఉన్నది ఏది నిజం కాదు అని విక్రమ్ అబద్ధం చెప్పడానికి ప్రయత్నించాడు. అతని కళ్ళల్లో ఉన్న కంగారును పల్లవి స్పష్టంగా గమనించింది. పల్లవి టేబుల్ చుట్టూ తిరిగి విక్రమ్ ముందుకు వచ్చి నిలబడింది. సార్, మీరు అబద్ధం చెబుతున్నారు. వ్యాపారంలో ఎంతోమంది శత్రులను ఎదిరించే విక్రమ్ సూర్య ఒక ఫేక్ లెటర్ చూసి ఇంతగా భయపడుతున్నారా? నిన్న రాత్రి మీ ఇంటికి ఒక పార్సల్ వచ్చింది కదా, అప్పటి నుండి మీరు నిద్రపోలేదు. మీ ముఖంలో ఈ భయం రమేష్ వల్ల వచ్చింది కాదు. ఇందులో ఉన్న ఆ ఫోటో నిజం కదా? 7 ఏళ్ల క్రితం మీరు ఆ భైరవ్ అనే వ్యక్తితో చేతులు కలిపింది నిజమా కాదా అని నిలదీసింది. విక్రమ్ తలదించుకున్నాడు. పల్లవికి అబద్ధం చెప్పి తప్పించుకోలేనని అతనికి అర్థమైంది. అవును పల్లవి, ఆ ఫోటో నిజమే. 2 ఏళ్ల క్రితం నేను భైరవ్తో చేతులు కలిపిన మాట వాస్తవమే. అప్పట్లో నాకు డబ్బు పిచ్చి ఉండేది, అహంకారం ఉండేది. నా అన్నయ్యని ఎదిరించి నేను ఆ తప్పు చేశాను. కానీ అని విక్రమ్ ఆగాడు. కానీ ఏంటి సార్? ఆ చీకట్లో రాసిపెట్టినట్టు మీ అన్నయ్య సిద్ధార్థ్ గారి కారు యాక్సిడెంట్ వెనక మీ హస్తం ఉందా? ఆయితను అనాథను చేసింది మీరేనా అని ఏడుస్తూ అడిగింది పల్లవి. ఆ ప్రశ్న విక్రమ్ గుండెల్లో ఈటలా గుచ్చుకుంది. లేదు పల్లవి, నా ప్రాణం మీద ఒట్టు. నా అన్నయ్యను నేను చంపలేదు. భైరవ్ నన్ను వాడుకొని నా అన్నయ్యను చంపేశాడు. ఆ నిజాన్ని నేను తెలుసుకునే లోపే నా అన్నయ్య కారు మంటల్లో కాలిపోయాడు. నేను నా అన్నయ్యను కాపాడడానికి ప్రయత్నించాను, కానీ కేవలం ఆయితను మాత్రమే కాపాడగలిగాను. ఆ తర్వాత నేను ఆ భైరవ్ గారిని నా చేతులతో చంపేశాను. లోకానికి అది యాక్సిడెంట్ లాగా తెలుసు, కానీ వాడు చావలేదు పల్లవి. వాడు మళ్ళీ బతికి వచ్చాడు. నన్ను నిన్ను ఆయితను సర్వనాశనం చేయడానికి వాడు తిరిగి వచ్చాడు అని అసలు నిజం మొత్తం పల్లవి ముందు పెట్టేశాడు విక్రమ్. ఆ నిజం వినగానే పల్లవికి కాళ్ళ కింద భూమి కదిలినట్టయింది. తన భర్త ఒకప్పుడు క్రిమినల్స్తో చేతులు కలిపాడని, ఒక హత్యకుడు చేశారని తెలిసి ఆమె షాక్లో ఉండిపోయింది. కానీ అదే సమయంలో విక్రమ్ కళ్ళల్లో ఉన్న పశ్చాత్తాపం, తన అన్నయ్య మీద ఉన్న ప్రేమ ఆమెకు కనిపించాయి. విక్రమ్ తన అన్నయ్యని చంపేంత
క్రూరుడు కాదని ఆ మనసు గట్టిగా నమ్మింది. పల్లవి కొన్ని నిమిషాల పాటు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. క్యాబిన్లో కేవలం వాళ్ళిద్దరి శ్వాసల చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. విక్రమ్ నీరస్తుల్లా తలదించుకుని నిలబడ్డాడు. పల్లవి తన్ను అసహించుకొని వదిలేసి వెళ్ళిపోతుందేమోనన్న భయం అతని నిలువున దహించేస్తుంది. నెమ్మదిగా పల్లవి ముందుకు వచ్చి విక్రమ్ చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. విక్రమ్ ఆశ్చర్యంగా తల ఎత్తి ఆమె వైపు చూశాడు. సార్, మీరు గతంలో తప్పు చేశారు. దానికి పశ్చాత్తాపడుతున్నారు. ఆ భైరవగాడు మిమ్మల్ని వాడుకొని మీ అన్నయ్యను చంపడని నిజం నాకు అర్థమైంది. మిమ్మల్ని ఒక హంతకుడుగా నేను చూడడం లేదు. ఎందుకంటే ఒకవేళ మీకు పాపభయం లేకపోతే ఈ 7 ఏళ్లుగా మీరు ఆయతని ఇంతలా ప్రేమించేవారు కాదు కదా. మీ కళ్ళల్లో ఉన్నది కపటం కాస మీ అన్నయ్యను కోల్పోయిన బాధ. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. కానీ ఈ నిజాన్ని మనం సుశీలమ్మ గారి నుండి, ఆదిత్య నుండి ఎంతకాలం దాచగలం అని ప్రాక్టికల్గా అడిగింది పల్లవి. విక్రమ్ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. పల్లవి తన్ను అర్థం చేసుకుంటుందని వాడు ఊహించలేదు. ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. థ్యాంక్ యూ పల్లవి, థ్యాంక్ యూ సో మచ్. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద మంచి పని నిన్ను పెళ్లి చేసుకోవడమే. సుశీలమ్మ గారికి నిజం తెలిస్తే ఆవిడ తట్టుకోలేదు. ఆయితకు పెద్దయ్యాక నేనే నిజం చెబుతాను. కానీ ఇప్పుడు మన ముందున్న పెద్ద సమస్య ఆ భైరవ్. వాడు నన్ను బ్లాక్మెయిల్ చేసి నా సామ్రాజ్యాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. నిన్ను నా నుండి దూరం చేయాలని చూస్తున్నాడు అన్నాడు విక్రమ్ కసిగా. సరిగ్గా అప్పుడే విక్రమ్ టేబుల్ మీద ఉన్న పర్సనల్ మొబైల్ మళ్ళీ రింగ్ అయింది. అదే అన్నోన్ నెంబర్. విక్రమ్ ఫోన్ని స్పీకర్లో పెట్టాడు. పల్లవి కూడా వింటుంది. హలో విక్రమ్, నీ భార్యకు నిజం తెలిసిపోయింది కదా. ఎలా ఉంది నీ ప్రేమ సామ్రాజ్యం? కూలిపోయిందా అని భైరవ్ వికృతంగా నవ్వాడు. పల్లవి ధైర్యంగా ఫోన్ దగ్గరకు వచ్చింది. రే భైరవ్, నీ కుట్రలు ఇక్కడ పారవు. నా సార్ ఎలాంటి వాడో నాకు తెలుసు. నీలాంటి క్రిమినల్స్కి మేం భయపడము. దమ్ముంటే ఎదురుగా రా అని సింహంలా గర్జించింది. అటువైపు భైరవ్ ఒక క్షణం ఆగి మళ్ళీ గట్టిగా నవ్వాడు. వావ్ విక్రమ్, నీ పెళ్ళాం చాలా గడుసుదిరా. చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. కానీ ఈ ధైర్యం ఎంతసేపు ఉంటుందో చూద్దాం. పల్లవి, నువ్వు నీ మొబైల్కి వచ్చిన ఒక వీడియో మెసేజ్ని చూడు, అప్పుడు మాట్లాడుకుందాం అని భైరవ్ ఫోన్ కట్ చేశాడు. భైరవ్ మాట వినగానే పల్లవి త్వరగా తన ఫోన్ ఓపెన్ చేసింది. వాట్సాప్లో ఒక అన్నోన్ నెంబర్ నుండి వీడియో వచ్చి ఉంది. పల్లవి విక్రమ్ ఇద్దరు కలిసి ఆ వీడియోను ప్లే చేశారు. ఆ వీడియో చూడగానే ఇద్దరి గుండెలు ఒకసారిగా ఆగిపోయినంత పనైంది. ఆ వీడియోలో సూర్యనిలయం బంగ్లా కనిపిస్తుంది. బంగ్లా వెనక ఉన్న గార్డెన్లో ఆదిత్య ఒక బొమ్మలతో ఆడుకుంటున్నాడు. పక్కనే సుశీలమ్మ గారు కూర్చుని ఉన్నారు. కానీ భయంకరమైన విషయం ఏమిటంటే ఆ వీడియో తీస్తున్న వ్యక్తి సూర్యనిలయం కాంపౌండ్ వాల్ అవతల నుండి ఒక స్నేపర్ గన్ యొక్క లేజర్ డాట్ని ఆదిత్య గుండె మీద పెట్టి చూపిస్తున్నాడు. ఆ ఎర్రటి లేజర్ చుక్క ఆదిత్య షర్ట్ మీద కదులుతుంది. ఆ పసివాడికి తన ప్రాణానికి పొంచి ఉన్న ముప్పు గురించి ఏమీ తెలియకుండా నవ్వుకుంటూ ఆడుకుంటున్నాడు. వీడియో కింద ఒక టెక్స్ట్ మెసేజ్ ఉంది. విక్రమ్, నా మనుషులు నీ ఇంటి చుట్టూనే ఉన్నారు. నేనొక్క ఫోన్ కాల్ చేస్తే ఆ లేజర్ డాట్ బుల్లెట్గా మారి నీ కొడుకు గుండెను చీల్చుకుంటూ వెళ్తుంది. నీ సెక్యూరిటీ, నీ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఏవి ఆ పసివాడిని కాపాడలేవు. నాకు రేపు ఉదయంలోగా ఆదిత్య పేరు మీద ఉన్న ఆ 1000 కోట్ల ట్రస్ట్ ఫండ్స్ మొత్తం నా స్విస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. లేదంటే నీ ఇంట్లో శవం లేస్తుంది. పల్లవి నోరు మూసుకొని బోర్న ఏడ్చేసింది. సార్, ఆదిత్య నా కొడుకుని వాడు చంపేశాడట సార్. ప్లీజ్ సార్, వాడికి ఏమీ కాకూడదు. ఆ డబ్బులు ఏమైపోయినా పర్వాలేదు. నా ఆదిత్య నాకు కావాలి అని విక్రమ్ని పట్టుకుని విలవిల్లాడిపోయింది. విక్రమ్ కళ్ళు రక్తశ్రువులు కురిపిస్తున్నాయి. తన అన్నయ్య కొడుకు తన ప్రాణమైన ఆదిత్య మీద చేయి వేయడానికి భైరవ్కి ఎంత ధైర్యం! విక్రమ్లోని క్రూరత్వం మళ్ళీ మేల్కొంది. 7 ఏళ్ల క్రితం భైరవ్ని కొట్టిన ఆ వేటగాడిప్పుడు మళ్ళీ బయటకు వచ్చాడు. పల్లవి, ఏడవకు. నా ఆదిత్య వైపు ఆ బుల్లెట్ వెళ్లే ముందే ఆ భైరవ్ గాడి తల 1000 ముక్కలవుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు అని పల్లవిని ఓదార్చాడు. విక్రమ్ వెంటనే హోమ్ సెక్యూరిటీ హెడ్కి కాల్ చేసి
ఇప్పుడే గార్డెన్లో ఉన్న ఆయత్తను అమ్మని లోపలికి తీసుకువెళ్ళండి. ఇల్లంతా బ్లైండ్స్ క్లోజ్ చేయండి. ఒక్క కిటికీ కూడా తెరిచి ఉండకూడదు. కమాండోస్ని రంగంలోకి దించండి అని ఆర్డర్ ఇచ్చాడు. ఆ తర్వాత అర్జున్కి కాల్ చేసి, అర్జున్, వాడు నా కొడుకుని టార్గెట్ చేశాడు. ఆ స్నేపర్ ఎక్కడున్నాడో నాకు అరగంటలో తెలియాలి. నేను ఇప్పుడే ఇంటికి బయలుదేరుతున్నాను అని చెప్పి పల్లవి చేయి పట్టుకొని క్యాబిన్ నుండి బయటకు వచ్చాడు. విక్రమ్, పల్లవి ఇద్దరు ఆఫీస్ నుండి వేగంగా సూర్యనిలయానికి చేరుకున్నారు. ఇల్లంతా హై సెక్యూరిటీ జోన్గా మారిపోయింది. కిటికీలన్నీ మూసేశారు. సుశీలమ్మ గారు హాల్లో కంగారుగా కూర్చుని ఉన్నారు. ఆదిత్య హాల్లో బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నాడు. పల్లవి లోపల రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదిత్యను ఎత్తుకొని గట్టిగా ముద్దులు పెట్టుకుంది. ఆమె కళ్ళలోంచి కన్నీళ్లు ఆగడం లేదు. ఏమైందే పల్లవి, ఆఫీస్కి వెళ్ళిన దానివి అంత కంగారుగా వచ్చావు? అసలు ఇంట్లో కిటికీలన్నీ ఎందుకు మూయించేశారు అని సుశీలమ్మ గారు అడిగారు. విక్రమ్ కవర్ చేస్తూ, ఏమీ లేదమ్మా, బయట రమేష్ గారి మనసులు ఇంకా తిరుగుతున్నారట. పోలీసులకు సమాచారం అందింది. అందుకే కొద్దిగా జాగ్రత్తగా ఉండమన్నారు. నువ్వు లోపల వరుణ్ గదిలోకి వెళ్ళు అని అమ్మని లోపలికి పంపించాడు. విక్రమ్ స్టడీ రూమ్లోకి వెళ్ళి తన సీక్రెట్ లాకర్ ఓపెన్ చేశాడు. అందులో ఉన్న ఒక అధునాతన పిస్తోల్ను బయటకు తీశాడు. దాన్ని లోడ్ చేసి తన వెనుక జోబులు పెట్టుకున్నాడు. పల్లవి లోపలికి వచ్చింది. విక్రమ్ చేతిలో గన్ చూసి ఆమె భయపడలేదు. కానీ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకుంది. సార్, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? రేపు ఉదయంలోగా డబ్బులు పంపకపోతే వాడు అని అడిగింది. నేను వాడికి ఒక్క రూపాయి కూడా పంపను పల్లవి. రేపు ఉదయం భైరవ్ గాడి అంతం నా చేతుల్లోనే జరుగుతుంది. నన్ను లొంగ తీసుకోవడానికి ఆయుత్తను వాడుకుంటున్నాడు. కానీ వాడికి తెలియదు, విక్రమ్ సూర్య తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్తాడని అని కసిగా చెప్పాడు విక్రమ్. సరిగ్గా అప్పుడు అర్జున్ నుండి విక్రమ్కి ఒక లొకేషన్ మెసేజ్ వచ్చింది. విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే అర్జున్ మాట్లాడాడు. విక్రమ్, ఆ వీడియో తీసిన స్నేపర్ని నా మనసులు పట్టుకున్నారు. వాడు సూర్యనిలయం వెనక ఉన్న ఒక పాడుబడ్డ బిల్డింగ్లో ఉన్నాడు. కానీ వాడు కేవలం భైరవ్ మనిషి మాత్రమే. భైరవ్ అసలు లొకేషన్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక కెమికల్ ఫ్యాక్టరీ. వారు రేపు ఉదయం నిన్ను అక్కడికి రమ్మని ఫోన్ చేస్తాడు. ఒంటరిగా రావాలని కండిషన్ పెడతాడు. ఇదొక ట్రాప్ విక్రమ్ అని హెచ్చరించాడు అర్జున్. విక్రమ్ ఒక క్రూరమైన నవ్వు నవ్వాడు. ట్రాప్ నాకైనా వాడికైనా రేపు తేలిపోతుంది అర్జున్. నేను ఆ కెమికల్ ఫ్యాక్టరీకే వెళ్తాను. నా భార్య, నా కొడుకు జోలికి వచ్చిన ఆ రాక్షసుని ఈసారి బూడిద చేసి వస్తాను అని అన్నాడు. పల్లవి విక్రమ్ దగ్గరికి వచ్చి, సార్, మీరు ఒంటరిగా వెళ్ళకూడదు. నేను కూడా మీతో వస్తాను. మీ గతంలో నేను లేను, కానీ మీ వర్తమానంలో, మీ భవిష్యత్తులో నేను భాగస్వామిని. మన కొడుకుని కాపాడుకోవడానికి నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తాను అని ఎంతో దృఢంగా చెప్పింది. విక్రమ్ పల్లవి కళ్ళల్లో ఉన్న ఆ వీరత్వాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఒక సాధారణ మహిళ ఈరోజు తన భర్త కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిలబడ్డం చూసి అతని గుండె గర్వంతో నిండిపోయింది. రేపు ఉదయం ఆ కెమికల్ ఫ్యాక్టరీలో జరగబోయే ఆ భయంకరమైన యుద్ధం ఏంటి? విక్రమ్, పల్లవి కలిసి ఆ భైరవ్ని ఎలా అంతం చేయబోతున్నారు? 7 ఏళ్ల క్రితం నాటి ఆ రహస్యం సుశీలమ్మ గారికి తెలిసిపోతుందా? అయితే ప్రాణాలతో బయటపడతాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.